దర్శనం చేసుకొని కొండపోచమ్మ కాడ దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఐలెల్లికి వెళ్ళినాక చూపిస్తా. బ్లాగ్ ఇంటికా నుంచి చేస్తుండే కానీ ఇంటికా నుంచి లేకుండా వచ్చేది ఉంది. కార్ రాగానే బయలుదేరుడే. ఈ నుంచి డైరెక్ట్ ఐలెల్లి నుంచి ఇది నుంచి అంటే గణేష్పల్లి టు చేబర్తి అంట. ఆ నుంచి వీళ్ళకు పికప్ ఈ నుంచి ఆ నుంచి ఎక్కించుకొని వచ్చిన ఆ నుంచి వీళ్ళకు ఐలెల్లి తోలుకొని పోవాలి. ఇప్పుడు ఐలెల్లి పోయినాక ఇప్పుడు పోతా తొవ్వల బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇంటికానం చేసేది ఉండదు వీళ్ళకు, ఇంటికానం చేయకుండా ఈ నుంచి కస్టమర్లు ఎక్కించుకున్న కాడ నుంచి చేద్దామని చేస్తున్నా. ఏంటంటే వీళ్ళకు మన వెహికల్ దేని గురించి నచ్చిందంటే వీళ్ళకు మధ్యలో చెక్కలు ఉన్నాయి కదా, అది చెక్కల వల్ల నచ్చింది. అది ఆ చెక్కలు ఎందుకంటే మధ్యలో సామాన్లు వేసుకుంటారు కింద మొత్తం అందరు కూర్చుంటారు. ఒకసారి కావాలంటే మీకు చూపిస్తా చూడండి. మొత్తం చెక్కల పైన మొత్తం సామాన్లు వేసేసారు, కిందనేమో మనుషులు కూర్చున్నారు. చూపిస్తా చూడండి. మధ్యలో మొత్తం సామాన్లు కిందనేమో కూర్చున్నాడు. వీళ్ళంతా కింద కూర్చుంటారు. ఇదే ఈ కార్ గురించి ఇప్పటిదాకా ఆగారు. ఈ కార్ వచ్చేసింది. ఈ కార్ రానికనే ఇక బయలుదేరి కార్ గురించి ఆగింది ఇప్పటిదాకా. ఇక మెయిన్ రోడ్ ఎక్కినాం. ఇక మెయిన్ రోడ్ నుంచి ఈ నుంచి కొమ్రెల్లి కమాన్ వస్తుంది. కొమ్రెల్లి కమాన్ నుంచి కొమ్రెల్లి కమాన్ నుంచి మనం మునుగోడు పోయినాక మళ్ళా జన్గాం నుంచి వెళ్ళిపోదాం. ఇక అంటే మనకు ముంగడు పోయినాక టోల్గేట్ ముంగడు నుంచే రన్నింగ్ చేసుకొని పోవాలి ఐలెల్లికి. ఆ నుంచి ఇక డైరెక్ట్ జన్గాం పోయినాక జన్గాం కాడ చెప్తే పాపుకొని ఇక టీ కింద తాగేసి బయలుదేరదాం. ఇక ఇప్పుడు కార్ వస్తుంది, బొలోరా బండి ఒకటి, ఈ బండి ఒకటి. కానీ వర్షం మాత్రం ఫుల్ పడుతుంది. చూస్తున్నా వర్షం మాత్రం ఫుల్. ఏందో అర్థమవుతలేదు ఇది వర్షం, ఎటు అర్థం కాకుండా. ముంగడు పోయినాక కొమ్రెల్లి కమాన్ నుంచి
వర్షానికి ఎటు అర్థమవుతుంది. ఆపుతున్నా జరా. వరంగల్లో ఫుల్ వర్షం. జనగాంలో వరంగల్ అంటున్నా, సారీ ఫ్రెండ్. జనగాంలో ఫుల్ వర్షం. జనగాంలో అయితే ఇదిగోండి, జనగాం కాడ అయితే ఫుల్ వర్షం. ఈ వర్షానికి ఏం కనబడతలేదు. ఒక్కో తాన పడుతుంది వర్షం, ఒక్కో తాన వర్షం లేదు. వెనక కూర్చున్న పరిస్థితి ఎట్లుందో తెలియదు. తార్పాలు అయితే వాటర్ ప్రూఫ్ తార్పాలే పైన వేసిన, అది ఇక ఎట్లా అనేది మనం ఇక అడిగి పోయినాక తొవ్వలో పోయినాక చూసుకోవాలి. ఐలెల్లి పోతుంటే ఒకటి రైల్వే గేట్ వస్తుంది, గేట్ పడుతుంది. అది మనం పోయే వరకు గేట్ పడితేనేమో వెనక చూపించడానికి వస్తుంది, లేకుంటే లేదు. చూద్దాం ముంగడు పోయినాక. ఇక మొత్తం ఫుల్ వర్షం. డబ్బడం వల్ల అవుతున్నాయి. ఈ వరంగల్ది ఇప్పుడు బస్ స్టాండ్ దాటేసిన. ఇప్పుడు ముంగడు పోయినాక అవుటర్ ఇక బైపాస్ ఎక్కుతా. బైపాస్ ఎక్కించి వరంగల్ పోయినాక వరంగల్ ఫ్లైఓవర్ ఎక్కకుండా బ్రిడ్జ్ కిందకి వెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళా మలుపుకొని రావాలి బండి. అది పోయినాక మళ్ళీ చూపిస్తాను తొవ్వ. ఈ తొవ్వకి ఎట్టుకో అర్థమైతే లేదు నాకైతే. ఇక కనబడితే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇదిగోండి జనగాం కాకైతే మంచిగా. ఇగో ఫ్రెండ్స్, ఈ వర్షానికి ఇట్లా ప్యాసింజరు కిరాయిలు ఎట్లా పోవాలి అర్థమైతలేదు. ఇదిగోండి ఫుల్ వర్షం జనగాంలో అయితే. వరంగల్లోకి పోయే రూట్ ఇది. వరంగల్ పోయే రూట్లో ఫ్రెండ్స్ చూడండి ఎట్లుంది చూడండి. బండి ఎదుటిలో బండి కనబడతలేదు. ఫుల్ కేక, ఎట్టున్నా చూడండి. వరంగల్ పోయేటోళ్ళు 16 తారీఖు ఇవాళ డేట్ 16 తారీఖు. ఎట్టున్నా చూడండి ఫ్రెండ్స్. దోస్తులు రోడ్డు కలపడతలేదు. దోస్తులు ఎట్లా పోవాలి ఏం కథ అర్థమైతే లేదు. ఇది అర్థం కాని రూట్లా ఇగో తొవ్వనే కనబడతలేదు. ఏం లే ఇగో చాలా అర్థమైతలేదు దోస్తులు. ఇగో పోరోడు 10 పోరోడు. ఇగో హాయ్ ఫ్రెండ్స్, సింగాంలో చూసారు కదా ఫుల్ వర్షము. చాగలి ఊరి పేరు. మనం వరంగల్ పోయేటప్పుడు ఉన్నది చాగలో ఊరు. అంత ఐడియా లేదు ఊరు. ఇదిగోండి ఇక్కడ వాళ్ళకి టీ కాపాలంట. వీళ్ళకు ఏదన్నా టీ షాప్ చూసి టీ కాడ ఆపినాక ఒకసారి మా వాళ్ళకి బ్యాక్ సైడ్ ఎట్లున్నది ఏం కథ అనేది చూపిస్తాను నేను. మొత్తం నానిపోయిర్రు అనుకుంటా, నా లెక్క ప్రకారంగా అయితే నానిర్రు అనుకుంటా. వీళ్ళు అయితే నాటుతారు ఎట్లా కానీ. ఎందుకంటే ఇట్లా వచ్చే ఒక కస్టమరు ఏమన్నారంటే మొత్తం వేడవుతుంది, కొంచెం అంతా గ్యాప్ ఇడు ముంగట అంటే ముంగట కొంచెం అంతా గ్యాప్ ఇచ్చిన తార్పలు. అందులోకెళ్ళి
బ్యాగ్ కొట్టింది అనుకుంటా వర్షము. వాళ్ళ మనిషికి ఫోన్ చేసి చెప్తున్నారు. ఆ మనిషి ఎవరు చూపిస్తారు చూడండి. పిల్లగాన్ని ఎత్తుకొని ఉన్నాడు. ఇగో ఈ మనిషి గ్యాప్ ఇడవారు అన్నాడు. గ్యాప్ ఇడిచిన. ఇగో ఈ మనిషి చెప్పింది ఈ మనిషి చెప్పినందుకు నేను గ్యాప్ ఇచ్చిపెట్టేసినందుకు ఇప్పుడు వెనక బ్యాక్ సైడ్ అనేది వాళ్ళైతే నానేది అనుకుంటా. అలా బట్టలకినా ఏమన్నా నానితే నానొచ్చు. సరేనా? ఇప్పుడు ఏదైనా ముంగట టీ స్టాల్ ఉంది ముంగట. ఆ టీ స్టాల్ కాడ ఆపేసి వీళ్ళకు ఆడ అరే ఇంకొకటి అనుకుంటా ఫ్రెండ్స్, ఈడ కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్యూర్ కొబ్బరి నూనె అంటే మన ముంగట్నే చేస్తారు వాళ్ళు. ఆవుని కట్టేసి చేస్తారు. పల్లి నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా కానీ ఇక్కడ మంచిగా చేస్తారు. ఇక్కడ ప్యూర్ ఉంటుంది. సరే నా ఫ్రెండ్స్, అక్కడ పోయినాక టీ కాడ ఆపినప్పుడు చూపిస్తాను నేను. टाइम भी निकाल रहे